హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. లాస్ట్ వీడియోస్లో డిప్రిసియేషన్ చెప్పాను. డిప్రిసియేషన్లో 2 టైప్స్ చెప్పాను. స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పాను, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి సింకింగ్ ఫండ్ మెథడ్. సో మీరు ఆ 2 మెథడ్స్ అండ్ డిప్రిసియేషన్ టైప్స్, వాట్ ఈస్ డిప్రిసియేషన్ చూడలేదనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోస్ వస్తాయి, చూడండి. అండ్ అసలు ఎందుకు డిప్రిసియేషన్లో ఇన్ని మెథడ్స్ ఉంటాయి? సో డిప్రిసియేషన్ అనేది ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఒక్కొక్క మెటీరియల్కి దాని యొక్క అసెట్కి తగ్గినట్టుగా డిప్రిసియేషన్ చేస్తూ ఉంటారు. సో అందుకని డిప్రిసియేషన్లో ఇన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. సో సింకింగ్ ఫండ్ మెథడ్, ఈ వీడియోలో ఇప్పుడు సింకింగ్ ఫండ్ మెథడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింకింగ్ ఫండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ యాన్ ఎసెట్. ఏంటంటే ఏదైనా ఈజ్ టూ లార్జ్, అంటే ఒక మిషన్ అనేది మనం పర్చేస్ చేసాం. ఆ మిషన్ అనేది మనం దాని లైఫ్ టైం అవ్వకోకుండానే అమ్మేయాలనుకున్నాం. అంటే ఈ మిషన్ అమ్మేసేసి కొత్త మిషన్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. సో ఏంటంటే రీప్లేస్ చేస్తున్నాం మనం ఎసెట్ అనేది. సో సింకింగ్ ఫండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ద కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ యాన్ ఎసెట్ ఈజ్ టూ లార్జ్ అనమాట. సో డిప్రిసియేషన్ ఈజ్ చార్జెడ్ ఎవ్రీ ఇయర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాము. బట్ ఇట్ మే sometimes happen that the amount is not readily available at the time of purchase of the new asset. ఏంటంటే మనం డిప్రిసియేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాము? ఆ మిషన్కి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుసుకోవడం కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది చేస్తాము. ఇన్ సమ్ టైమ్స్, అంటే కొన్నిసార్లు ఏంటంటే అమౌంట్ అనేది నాట్ అవైలబుల్, అంటే అమౌంట్ అనేది రెడీగా ఉండదు కాబట్టి ఎట్ దట్ టైమ్ పర్చేస్ ఆఫ్ ఏ న్యూ ఎసెట్ ద సింకింగ్ ఫండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్. అంటే ఏంటి? మనం కొత్త మిషనరీ అనేది కొందాం అనుకుంటున్నప్పుడు మనకి అమౌంట్ అనేది రెడీగా లేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఓల్డ్ మిషనరీని రీప్లేస్ చేసుకుంటూ న్యూ మిషనరీ అనేది పర్చేస్ చేసుకుంటాం. సో అందుకుని మనం సింకింగ్ ఫండ్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. The amount of depreciation charged every year is transferred to the sinking fund account. This amount is then invested in government securities. Also, the interest earned on these securities is reinvested. అంటే ఏంటి? మనం సింకింగ్ ఫండ్ మీద ఇన్వెస్ట్ అంటే మనం ఏమన్నా ట్రాన్స్ఫర్ చేసిన సింకింగ్ ఫండ్ అకౌంట్కి మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం? గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఇంట్రెస్ట్ అంటే ఏమైనా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. సో ఆన్ ది సెక్యూరిటీస్ ఈజ్ రీఇన్వెస్టెడ్. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము ఆ సింకింగ్ ఫండ్ అమౌంట్ అనేవి. ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ టు బి చార్జెడ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ considering the element of interest. The interest will be earned on the amount which is invested every year and will remain invested till the useful life of the asset. ఏంటంటే మనం ఈ డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనం చేస్తూనే ఉంటాం ఎసెట్కి అనేది. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ డిప్రిసియేషన్ యొక్క ఇంట్రెస్ట్ కన్సిడర్ చేసుకుంటే ద ఇంట్రెస్ట్ విల్ బి ఎర్నడ్ ఆన్ ద అమౌంట్ విచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఎవ్రీ ఇయర్ and will remain invested till the
యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అంటే ఏంటి, ఆ ఇంట్రెస్ట్ అనేది మనం ఏం చేస్తాము ఎవ్రీ ఇయర్ ఆ యూస్ఫుల్ లైఫ్ అయిపోయేదాకా ఆ అసెట్కి మనం డిప్రిసియేషన్ ఒక ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాము. At the time of the replacement of the asset, the investment is sold and the new asset is purchased from the sale proceeds. అంటే ఏంటి, ఎట్ ద టైమ్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద అసెట్ అంటే ఎప్పుడైతే రీప్లేస్మెంట్ చేస్తున్నామో ఆ టైంలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సోల్డ్ అండ్ ద న్యూ అసెట్ ఈజ్ పర్చేస్డ్ ఫ్రమ్ ద సేల్ ప్రొసీడ్స్. అంటే ఏంటి, ఒక మిషన్ని రీప్లేస్ చేసినప్పుడు మనం కొత్త మిషన్ అనేది పర్చేస్ చేసుకుంటాం. ఎట్ దిస్ టైమ్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఓల్డ్ అసెట్ దట్ నీడ్స్ టు బీ రీప్లేస్డ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సింకింగ్ ఫండ్ అకౌంట్. ఏంటంటే అప్పుడు మనం పాత మిషన్ అమ్మేసి ఎలా అయితే ఆ మిషన్ బదులు ఆ మిషన్ ఇచ్చేసి మనం కొత్త మిషన్ అనేది కొంటాము అంటే రీప్లేస్ చేస్తాము, అప్పుడు ఏంటి ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఓల్డ్ అసెట్, ఆ ఓల్డ్ అసెట్ యొక్క వాల్యూ ఏమైందంటే నీడ్ టు బీ రీప్లేస్డ్ ట్రాన్స్ఫర్ టు ద సింకింగ్ ఫండ్ అకౌంట్. ఆ అమౌంట్ అనేది ఆ బుక్ వాల్యూ అనేది సింకింగ్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. Also, the sale proceeds of the old asset and any profit or loss from the sale of investments or transferred to the sinking fund account. అంటే మనం మిషన్ అనేది అమ్మేసాం, సేల్ చేసిన దానికి మనం ఆ ఓల్డ్ ప్రాపర్టీకి మనకేమన్నా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చూసుకుంటాం. ఏంటి, ట్రాన్స్ఫర్ టు ద సింకింగ్ ఫండ్ అకౌంట్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సింకింగ్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట. The balance in the sinking fund account is then transferred to the profit and loss account or general reserve. ఏంటి, ద సింకింగ్ ఫండ్ అంటే సింకింగ్ ఫండ్ ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయింది, దేనికి ట్రాన్స్ఫర్ అయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఆర్ జనరల్ రిజర్వ్స్కి. నెక్స్ట్ వన్, ద యాన్యువల్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ to be charged is calculated with the help of sinking fund tables. అంటే ఏంటి, యాన్యువల్ అమౌంట్ అనేది మనం హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. దేనికి, సింకింగ్ ఫండ్ టేబుల్ ద్వారా హెల్ప్ తీసుకుని మనం సింకింగ్ ఫండ్ అనేది చేసుకుంటాం. డిప్రిసియేషన్ టు బి చార్జ్డ్ ఈజ్ క్యాలిక్యులేట్ అంటే డిప్రిసియేషన్ ఛార్జ్ ఎంత డిప్రిసియేషన్ అయితే ఉందో అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం సింకింగ్ ఫండ్ టేబుల్ అనేది హెల్ప్ తీసుకుంటాం. దిస్ టేబుల్ షోస్ దట్ ఎట్ ద గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ అంటే ఆ పీరియడ్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అనేది చూపిస్తుంది. హౌ మచ్ అమౌంట్ నీడ్స్ టు బీ సెట్ aside to that it accumulates to ₹1. అంటే 1 రూపీకి ఎంత అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందో, ఎంత అమౌంట్ నీడ్ అవుతుందో అది చూపిస్తుంది. సో ఇలా నేను ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. సో ప్రాబ్లమాటిక్గానే నేను ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది వాట్ ఈజ్ అనేది. దిస్ మెథడ్ ఈజ్ ఏ complex method of accounting as the rate of interest kept fluctuating. Therefore, the amount accumulated in the sinking fund may not match the original cost of the asset. ఇదేంటంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇదేంటి, మే నాట్ మ్యాచ్ ఎట్ ద రియల్ కాస్ట్కి మ్యాచ్ అవ్వదు. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ పెరుగుతూ అలా ఉంటుంది అన్నమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ద కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ అసెట్ may also change over the period. This method is mostly used by large scale industries that
have long term assets, and for real estate assets and leases. అంటే ఈ యొక్క సింకింగ్ ఫండ్ అనేది దేని మీద చేస్తాము? మనం ఏమైనా మిషనరీ లీజ్కి తీసుకున్నప్పుడు ఏంటి, కొన్ని మంత్స్ అనేది తీసుకున్నాం, కొన్ని మంత్స్ కాదు సారీ, లాంగ్ ఇండస్ట్రీస్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఏంటంటే 5 years నేను లీజ్కి తీసుకున్నా, 10 years లీజ్కి తీసుకున్నా అని చెప్పి ఒక మిషన్ని అన్ని ఇయర్స్ లీజ్కి తీసుకున్నప్పుడు మన అమౌంట్ అనేది పే చేస్తాం. ఆ అమౌంట్ మనం ఎప్పుడైతే లీజ్ నుంచి ఎక్స్చేంజ్ అంటే ఈ మిషనరీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఈ మిషనరీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ మిషనరీ మనం లీజ్కి తీసుకున్న అమౌంట్ అండ్ డిప్రిసియేషన్ మనం ఎప్పుడైతే 5 years తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో ఆ డిప్రిసియేషన్ చూసుకుని మనకి ప్రాఫిట్ వచ్చిందా, ఆ మిషనరీ మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మిషనరీ మీద చూసుకుంటాం అండ్ అదే లీజ్కి తీసుకున్న మిషనరీస్ మీద తీసుకుంటాం. అండ్ ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోనే చేసుకుంటాం, ఎందుకంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్లో వచ్చేటప్పటికి మన మిషనరీ అది పాడైపోయేదాకా దాని ఒక యూస్ఫుల్ లైఫ్ అయిపోయేదాకా మనం యూస్ చేసుకుంటూనే ఉంటాం. అదే లార్జ్ ఇండస్ట్రీస్ అనుకో, అప్పుడు లీజ్కి తీసుకుంటారు వాళ్ళు మిషనరీస్ అనేవి. లీజ్కి తీసుకున్నప్పుడు ఏంటి, చిన్న ప్రాబ్లం వచ్చినా లేకపోతే న్యూ మిషనరీ అంటే మిషనరీస్ అనేవి ఒకే మోడల్లో ఉండవు కదా, అన్నీ కొత్త మోడల్ వచ్చింది అనుకో, ఈ మిషనరీ ఎక్స్చేంజ్ చేస్తారంటే రీప్లేస్ చేసుకుంటారు కొత్త మిషనరీ తీసుకుని. సో ఇలాంటి ప్రాసెస్ చేసేదాన్ని ఏదైతే రీప్లేస్ చేసుకుంటారో దాన్ని సింకింగ్ ఫండ్ మెథడ్లో మనం ప్రాబ్లం అనేది చేసుకుంటాం. సింకింగ్ ఫండ్ మెథడ్ అకౌంట్కి వెళ్తుంది, ఎందుకంటే మనం రీప్లేస్ ఎక్కడైతే మిషనరీ కానీ ఎసెట్స్ కానీ రీప్లేస్ జరుగుతాయో అక్కడ సింకింగ్ ఫండ్ అకౌంట్ అనేది ఉంటుంది ఇండస్ట్రీస్లో. అండ్ ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే మీకు క్లారిటీ అనేది వచ్చేసిద్ది. సో ఇది ప్రాబ్లమ్. సో సింకింగ్ ఫండ్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. So A and B Private Limited purchased a machinery on 1st April 2012. 2012 మిషనరీ అనేది పర్చేస్ చేశారు A and B Private Limited ఆన్ లీజ్కి తీసుకున్నారు మిషనరీ అనేది ఫర్ 4 years ఫర్ ఎంత 10 lakh రూపీస్కి 4 yearsకి లీజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ డిసైడెడ్ to provide cash for the replacement of the lease at the end of the 4th year by setting up a sinking fund. It is expected that investment will feed interest at 5%. The sinking fund table shows that an annual payment of 1 rupee at 5% compound interest in 4 years is equal to అంటే ఏంటి, 1 రూపీకి 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చేస్తే 4 years ఈ ఈక్వల్ ఎంత అయింది, 0.232012 అనే వాల్యూ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేడ్ టు ద nearest rupee at the end of the 4th year. Investment sold for 7,50,000. అంటే ఏంటి, మనం ఎంతకైతే పర్చేస్ చేసాము 10 lakhsకి పర్చేస్ చేసాము, ఆఫ్టర్ 4 yearsకి మనం ఎంత అమౌంట్కి సేల్ చేసాము, 7,50,000కి సేల్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 1 రూపీకి 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే 4 yearsకి 0.23 అంటే ఇదేంటి, సింకింగ్ ఫండ్ టేబుల్ షోస్ అంటే సింకింగ్ ఫండ్ టేబుల్ ఇలా చూపించింది అని. సో మనం దీనికి వర్కింగ్ అనేది చేయాలి, ఎలా ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయాలో చూపిస్తాను. సో ఏంటి, ఫస్ట్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మన లీజ్కి తీసుకున్నాం ఎన్ని ఇయర్స్కి, 4 yearsకి. ఎంత కొన్నాం, 10 lakhsకి మనం పర్చేస్ చేసాం. అండ్ నెక్స్ట్
5% ఇంట్రెస్ట్, 5% ఇంట్రెస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి 1 రూపీ ఈక్వల్ టు 0.232012 అది ఈక్వల్. ఇక్కడ ఎంతకి సోల్డ్ అంటే ఎంతకు అమ్మేసాం, 7,50,000కి. ఈ పాయింట్స్, ఈ యొక్క 4 పాయింట్స్ నోట్అవుట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వర్కింగ్లోకి వచ్చేస్తే వర్కింగ్ నోట్ అని పెట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎంతకి పర్చేస్ చేసాం, 10 lakhsకి పర్చేస్ చేసాం ఇంటూ చెప్పాను కదా 1 రూపీ అంటే ఎంత, ఇక్కడ 1 రూపీ ఈక్వల్ టు 0.232012 అయితే ఇప్పుడు 10 lakhsకి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ అంతే కదా. సో 10 lakhs క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇదే కదా, 10 lakhs ఇంటూ 0.232012 వేసి బై 1 వేసినా కింద వేయకపోయినా ఒకటే ఆన్సర్ వచ్చింది. ఎంత, 10 lakhsకి ఎంత, 2,32,012 రూపీస్ అనమాట. సో దిస్ అమౌంట్ విల్ బీ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఈ అమౌంట్ అనేది డిప్రిసియేషన్ అమౌంట్ అనమాట. సో ఇక్కడ మనం ఈ టేబుల్ అనేది ఇలా వేసుకోవాలి. ఏంటో చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ అండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఈచ్ ఇయర్ ఎండెడ్. అంటే ఇయర్ ఎండెడ్కి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇలా వేసుకోవాలి. మనం ఎన్ని ఇయర్స్కి కొన్నాము, 4 years. 4 yearsకి కాబట్టి ఎప్పుడు 12లో కొన్నాము, 16లో అంటే 4 years అంటే 16లో అమ్మేసాము. ఇది వచ్చేటప్పటికి ఏప్రిల్ అనేటప్పటికి ఏంటి, ఫినాన్షియల్ ఇయర్. అంటే ఫినాన్షియల్ ఇయర్ అంటే ఎప్పుడు వచ్చింది, 1st ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్తో ఎండ్ అయింది. సో అలాగే 2012, 13, 2013, 14, 14, 15, 15, 16 అలా 4 years అనే మనం వేసుకున్నాం. ఫస్ట్ కాలం వచ్చేటప్పటికి ఇయర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఓపెన్లో ఉందో అంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎట్ 5% ఇంట్రెస్ట్ అని క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇదిగో ఇక్కడ అండర్లైన్ కూడా చేసాం, 5% ఇంట్రెస్ట్ అని చెప్పి. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కలిపితే టోటల్ అయ్యిద్ది. నెక్స్ట్ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ ప్లస్ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అదే టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆ ఇయర్కి ఎంతతో క్లోజ్ అయింది అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 2012-13లో ఏంటి, మనకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా, లేదు. ఎందుకంటే ఆ ఇయరే మనం మిషనరీ అనేది కొన్నాము. ఆ మిషనరీ కొన్న ఇయరే మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసేయలేము కదా. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ఓపెనింగ్ కూడా ఏమీ లేదు. ఓపెనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రీవియస్లో ఏమన్నా ఉంటే అది ఓపెనింగ్ అయ్యిద్ది. సో ఓపెనింగ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అనేది ఎంతైతే ఉంది, ఇక్కడ మనం చెప్పాం 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే ఇంత వాల్యూ. అంటే ఇంత వాల్యూ అనేది ఏంటి, మనం ఇంత వాల్యూతో ఈక్వల్ అని. ఇక్కడ 10 lakhs మనం ఇన్వెస్ట్ చేసాం అంటే 2,32,012 రూపీస్కి ఈక్వల్ అని చెప్పి. సో అలానే ఇక్కడ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్కి ఎంత, 2,32,012
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ 3 ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా అదే వచ్చింది. అండ్ ఎండింగ్ కూడా సేమ్ వస్తుంది ఫస్ట్ ఇయర్కి సేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2013-14 స్టార్ట్ అయింది సెకండ్ ఇయర్ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, దాని ముందు ఇయర్ ఏదైతే మనం క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తామో అదే ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం నోట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ 11,601 ఎలా వచ్చింది, దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ అమౌంట్ అనేది దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి, చూపిస్తున్నాను. 2,32,012 ఇంటూ 5/100 5% అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది, 11,600 వచ్చింది. 0.6 అని వచ్చింది. నేనేం తీసుకున్నాను, 0.6 అని వచ్చింది కాబట్టి 11,601 అనేది తీసేసుకున్నాను. సో ఇలా ఈ అమౌంట్ మీద మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అమౌంట్ అనమాట. మనం ఫస్ట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది దీంట్లో చేంజ్ అవ్వదు. సింకింగ్ ఫండ్లో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనం ఇంట్రెస్ట్ కూడా కలుపుకుని టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ వేసుకుంటాం. అండ్ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ ప్లస్ మనం ఈ రెండు టోటల్ చేసాం, ఈ రెండు టోటల్ ప్లస్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 4,75,625 రూపీస్ ఉంటుంది. ఈ సెకండ్ ఇయర్ క్లోజింగే థర్డ్ ఇయర్ ఓపెనింగ్ అయింది. థర్డ్ ఇయర్ ఓపెనింగ్ అయ్యాక దీని మీద పర్సెంటేజ్ చేస్తే, దీని మీద 5% చేస్తే ఇంటూ 5% దీని మీద చేస్తే మనకి ఇంత అనేది వస్తుంది. ఎంత, 23,781 వస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఇయర్కి సేమ్ అని వస్తుంది. అంటే ఏంటి, ప్రతి ఇయర్కి సేమ్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకన్నా ఈ రెండు ప్లస్ చేస్తే ఇంత అమౌంట్ అనేది వస్తుంది టోటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఈ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంటే ఫోర్త్ ఇయర్కి ఓపెనింగ్ అయింది. నెక్స్ట్ ఈ ఓపెనింగ్ దాని మీద ఇంటూ 5% చేస్తే 36,571 రూపీస్ ఏంటి ఇంట్రెస్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఇయర్ మనం అమ్మేస్తున్నాం కాబట్టి మిషన్ అనేది రీప్లేస్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఏముండదు, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ ఏముండదు, నెక్స్ట్ ఏముండదు. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏదైతే ఓపెనింగ్లో ఉందో అదే క్లోజింగ్లోకి వస్తుంది. సో మనం మిషనరీ అనేది ఎంతకు అమ్మేసాము ఇక్కడ మిషనరీ ఎంతకు సోల్డ్ చేసాం, 7,50,000కి మనం మిషనరీ అనేది అమ్మేసాము. ఇక్కడ ఎంత వచ్చింది, ఫోర్త్ ఇయర్కి క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ 7,31,418. సో ఇంత వచ్చింది అనమాట మనకి. సో దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, సో దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తున్నాను. 7,50,000 మైనస్ 7,31,418 చేస్తే వాల్యూ ఎంత వచ్చిందంటే చూడండి వాల్యూ. సో 18,582 వచ్చింది. 18,582 ఏంటి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ప్రాఫిటే కదా. ఎందుకంటే ఇంతకు అమ్మేసాం మనం, ఇంతకి
సేల్ చేసాం, మనం కొనలేదు, అమ్మేసాం. ఇంత వాల్యూ ఉన్నదాన్ని మనం ఇంతకి అమ్మేసాం అంటే ప్రాఫిట్ ఎంత, ఇంత ప్రాఫిట్ వేసుకుని మనం రీప్లేస్మెంట్ చేసాము. అమ్మేయడం అంటే రీప్లేస్మెంట్ చేసాము, సింకింగ్ ఫండ్లో రీప్లేస్మెంట్ అనేది చేసాము. సో 18,582 అనేది ప్రాఫిట్ వచ్చింది. సో సింకింగ్ ఫండ్ అనేది ఇలానే చేస్తాము. సో ఇంతేనా సమ్ అనేది కాదు, ఇది సమ్. ఇక్కడే ప్రాఫిట్ అనేది మనకి తెలిసిపోయింది. కాకపోతే దీనికి మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి రాసుకోవాలి. సో ఎలా రాసుకోవాలంటే ప్రతి ఇయర్కి మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి ఫామ్ చేసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. సో జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రతి ఇయర్కి ఫామ్ చేసుకుంటాం. జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా తెలుసుగా, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్ రూపీస్, క్రెడిట్ అమౌంట్ రూపీస్. సో జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం ఇలా ప్రొఫార్మా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాక ఇక్కడ ఏం రాసుకోవాలంటే జర్నల్ ఎంట్రీస్ అండర్ ద సింకింగ్ ఫండ్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ అని పెట్టుకుని నెక్స్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ అనే ఇయర్ బై ఇయర్ రాసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇయర్ 2012 to 2013 ఏంటి, ఫస్ట్ వన్ వచ్చి డేట్ 1/4 అంటే మనం ఇప్పుడే కదా మిషనరీ అనేది పర్చేస్ చేసుకున్నాం. 1st April 12th మనం మిషనరీ అనేది పర్చేస్ చేసుకున్నాం. ఎంత అంటే లీజ్కి తీసుకున్నాం. లీజ్ ఏంటి, మిషనరీ. లీజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. సో లీజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకున్నాం. ఎంత, 10 lakh rupees, 10 lakh rupees డెబిట్లో వేసాం, క్రెడిట్లో వేసాం. అండ్ బీయింగ్ వచ్చి మిషనరీ పర్చేస్డ్ ఆన్ లీజ్ కింద మనం మిషనరీ అనేది పర్చేస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఎంట్రీ వచ్చేటప్పటికి 31st March 13 అంటే ఇయర్ ఎండింగ్కే కదా, 12th కొన్నాం, ఇయర్ ఎండింగ్ ఎప్పుడు, March 13. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. డిప్రిసియేషన్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత, 2,32,012 ఈ డెబిట్లో వేసుకున్నాం, క్రెడిట్లో వేసుకున్నాం. అండ్ దానికి బీయింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఎసెట్ ఛార్జెడ్. ఆ ఎసెట్కి డిప్రిసియేషన్ ఆ ఇయర్లో ఎంత ఛార్జ్ అయింది, 2,32,012 అనేది ఛార్జ్ అయింది, 12 రూపీస్ అనేది. నెక్స్ట్ ప్రాఫిట్, ఆ ఇయర్ ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ డెటార్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఏంటి ఇక్కడ రాసుకుంటాం, బీయింగ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డిప్రిసియేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఎంత, సేమ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎంత, 2,32,012. నెక్స్ట్ వన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెటార్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెటార్ ఎంత, టు బ్యాంక్ అకౌంట్. ఇదేంటి, అమౌంట్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్టెడ్. సో ఎంతైతే ఇన్వెస్ట్ చేసాము అంటే ఎంతైతే డిప్రిసియేషన్ అయితే ఎంతైతే ఇన్వెస్ట్మెంట్, సో అదే ఇక్కడ వేసుకున్నాం అన్నమాట. ఎంతైతే, సో ఈ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఈ అమౌంట్ ఎలా వచ్చిందనే కదా ఇక్కడ ఏదైతే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఇయర్ అని వేసామో అదే తీసుకోవాలి. ఈ టేబుల్ బట్టి మనం ఆ ఎంట్రీస్ అనేవి రాసుకుంటాం, ఇలా ఎంట్రీస్ అనేవి రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఎంత వచ్చింది, 2,32,000 అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి మనం ఏమీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేదు, కాబట్టి అదే అమౌంట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఇయర్కి మనం ఎన్ని ఎంట్రీస్ అనేవి రాసాము, 1 2 3 4 ఎంట్రీస్ అనేవి వచ్చినాయి ఫస్ట్ దానికి. అండ్ సెకండ్ దానికి 2013 to 2014. సో మార్చ్ అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ కాబట్టి మనం పర్చేస్ చేస్తాం కాబట్టి ఇందాక ఏప్రిల్ అంటే 1st April 2012 అని వేసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇయర్ ఎండింగ్నే చేస్తాం కాబట్టి అన్నీ సో ఇయర్ ఎండింగే తీసుకున్నాం. ఏంటంటే ఇది ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి 31st March 14 అని తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ అంటే ఏంటి, ఇది ఇంట్రెస్ట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎంత, 11,601 రూపీస్ ఇంట్రెస్ట్ అనమాట. బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్
ఇక్కడ నరేషన్లో తెలిసిపోతుంది, బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో డిప్రిసియేషన్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అయితే ఉంటుందో మనకి సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది కదా, డిప్రిసియేషన్ అనేది చేంజ్ అయితే ఉండదు సింకింగ్ ఫండ్లో. ఇక్కడ చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఏంటి, ఇది డిప్రిసియేషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ అమౌంట్ అనేది చేంజ్ అవ్వదు, డిప్రిసియేషన్ అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ ఎంట్రీ మనం ఏం రాసామంటే ఇంట్రెస్ట్ రాసేసాము, నెక్స్ట్ డిప్రిసియేషన్ రాస్తున్నాము, నెక్స్ట్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రాస్తాము. సో అలానే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది రాసేసామన్నమాట. ఇంట్రెస్ట్ ఎంత రాసేసాం, ఫస్ట్ ఇయర్లో మటుకి అన్ని అమౌంట్స్ ఒకేలా ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎందుకు ఈ అమౌంట్ వచ్చింది, దీనికి ఎందుకు ఈ అమౌంట్ వచ్చిందని. సో సెకండ్ ఇయర్ చూసుకుంటే క్లారిటీ అనేది వచ్చింది. ఫస్ట్ పర్చేజ్ రాసుకున్నాము ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ వన్ ఈ ఎంట్రీస్ అన్నీ రాసేసుకున్నాక సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఈ డేట్ మటుకి కామన్గా ఉంటుంది, మార్చ్ అనే ఉంటుంది. సో మార్చ్ 14 అనమాట, 31st March 14. డిప్రిసియేషన్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ బీయింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఎసెట్ ఛార్జ్డ్. సో ఎంత అమౌంట్, సేమ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి 31/3/2014 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెట్ ఆర్ టు డిప్రిసియేషన్ అకౌంట్. ఎంత ప్రాఫిట్ అండ్ లాస్, 2,32,012. ఇది కూడా కామనే. సో ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కామన్గానే ఉంటుంది, ఏదైతే డిప్రిసియేషన్ కింద రాసుకున్నామో అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద కూడా వస్తుంది. సో బీయింగ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ ఏంటి, డిప్రిసియేషనే ట్రాన్స్ఫర్ చేసాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, అంటే డిప్రిసియేషన్ అమౌంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి సేమ్ అమౌంటే వస్తుంది ఇక్కడ కూడా, అందుకుని సేమ్ అమౌంట్ వచ్చింది ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి. సో ఇదేంటి, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏంటి, అమౌంట్ ఆఫ్ సింకింగ్ ఫండ్ బీయింగ్ అమౌంట్ ఆఫ్ సింకింగ్ ఫండ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టెడ్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ యాడ్ చేసి సింకింగ్ ఫండ్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 2,43,613. ఈ అమౌంట్ ఎలా వచ్చిందో తెలుసా, చూపిస్తాను. ఈ అమౌంట్ ఎలా వచ్చింది, ఇక్కడ చూడండి, మనం ఇంట్రెస్ట్ యాడ్ చేసాము ప్లస్ డిప్రిసియేషన్ యాడ్ చేసాము. సో యాడ్ చేస్తే మనకి ఈ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో సెకండ్ ఇయర్ కూడా మనకి 4 ట్రాన్సాక్షన్స్ అనేవి చూపించాము, ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, ఫోర్త్ వన్. నెక్స్ట్ 2014-15 అనమాట. 2014-15లో బ్యాంక్ ఫస్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ అనేది వేసేసాము. ఇది ఎన్నో ఇయర్, థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్కి ఎంత, 23,781. నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. సో బీయింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఎసెట్ ఛార్జ్డ్, ఎంత అమౌంట్, ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ అనేది కామన్గా ఉంటుంది అండ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ఎంట్రీ కూడా డిప్రిసియేషన్ అమౌంటే కాబట్టి ఇది కూడా కామన్గా ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఈ 2 ఎంట్రీస్ ఇది కూడా ఎవ్రీ ఇయర్ కామన్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్. సో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, మనం ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ అమౌంట్ అనమాట, 2,55,793 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ 4 ఎంట్రీస్ అంటే మనకి ప్రతి ఇయర్ 4 ఎంట్రీస్ అనేవి ఉంటాయి, దీనికి కూడా 4 ఎంట్రీస్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఎంట్రీస్ అయిపోయాక లాస్ట్ ఇయర్ అనమాట, ఇది 4th ఇయర్ వచ్చేసాము. 4th ఇయర్ బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం 4th ఇయర్లో, 36,571 రూపీస్ ఒక్క ఇంట్రెస్ట్ మనం రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ 7th నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్
31st అంటే 16 అనమాట. అంటే 31st 3/16 అనమాట. అంటే మార్చ్ 16. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎంత? డిప్రిసియేషన్ సేమ్. నెక్స్ట్ వన్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. బీయింగ్ డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంపల్సరీ వచ్చింది, సేమ్ వచ్చింది ఎవ్రీ ఇయర్ అమౌంట్ అనేది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఎందుకంటే ఇయర్ మనం రీప్లేస్ అనేది చేసేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత? మనం సేల్ చేసింది 7,50,000కి సేల్ చేసాం మనం. టు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఆ ఇయర్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మనకి? 7,31,418 అనేది సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎంత ఉంది అంటే ఏంటి? మనకి ఇది సింకింగ్ ఫండ్ అకౌంట్ అంటే దీంట్లోంచి ఇది తీసేస్తే మనకి ప్రాఫిట్ ఇంత వచ్చింది కదా, 18,582 అనేది ప్రాఫిట్ వచ్చింది. సో అదే ఇక్కడ వేసుకున్నాము. బీయింగ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సోల్డ్ ఆన్ ద ప్రాఫిట్ ఆఫ్ ₹18,582. ఇంత ప్రాఫిట్కి మనం అమ్మేసామన్నమాట లీజ్కి తెచ్చుకున్న మిషనరీ అనేది. నెక్స్ట్ సింకింగ్ ఫండ్ అకౌంట్ డెటార్ టు లీజ్ అకౌంట్. మనం ఎంత అయితే సింకింగ్ ఫండ్ అకౌంట్ ఉంది 10 lakh ఉంది, లీజ్కి ఎంత? 10 lakh. సో లీజ్ అమౌంట్ ఆఫ్ ద లీజ్ రిటర్న్ ఆఫ్ బై ట్రాన్స్ఫరింగ్ ఫండ్ టు ద ఎసెట్ అకౌంట్. ఎసెట్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తానికి ఈ ఎంట్రీ అనేది రాసుకున్నాము. సో ద ఫైనల్ వన్ ఏంటంటే సింకింగ్ ఫండ్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది రాసుకున్నాం అనమాట. బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ సింకింగ్ ఫండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అంత ప్రాఫిటే కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో టోటల్ ఆఫ్ సింకింగ్ ఫండ్ అకౌంట్ మైనస్ ట్రాన్స్ఫర్ టు లీజ్ అకౌంట్ మైనస్ ట్రాన్స్ఫర్ టు లీజ్ అకౌంట్ అంటే ఎంత? మనకి టోటల్ ఎంత వచ్చింది? సింకింగ్ ఫండ్ ఒక వాల్యూ ఎంత వచ్చింది? ప్రాఫిట్ అంటే 10 lakhs ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఇంత అమౌంట్, మైనస్ ఆ 10 lakhs తీసేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా యాడ్ చేసామన్నమాట. అంటే సింకింగ్ ఫండ్ టోటల్ సింకింగ్ ఫండ్ అకౌంట్ మైనస్ ట్రాన్స్ఫర్ టు లీజ్ అకౌంట్. మనం ఏదైతే ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం కదా లీజ్ అకౌంట్కి, సో అదనమాట. మనం 10 lakhsలోంచి ప్రాఫిట్ కూడా యాడ్ చేస్తే మనకి ఇంత అమౌంట్ అనేది ప్రాఫిట్ వచ్చింది. మనం ఈ టేబుల్లోనే ప్రాఫిట్ అనేది మనం ఇంత వచ్చింది అని చెప్పేయచ్చు. కానీ ఏంటంటే ప్రాబ్లమాటిక్గా మనం స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి, ఇలా వచ్చింది, సెకండ్ ఇయర్ ఇలా వచ్చింది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అని చెప్పి ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నాయో అన్ని ఇయర్స్ మనం అలా జర్నల్ ఎంట్రీస్లో ప్రాబ్లం అనేది చూపించుకోవాలి. అప్పుడు చూపించుకుంటే ఈజీగా ఉంటుంది. సో వర్కింగ్ నోట్ అనేది ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే, ఈ వీడియోలో ఇంకేమన్నా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఆ డౌట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను వీడియో రూపంలో. అండ్ సింకింగ్ ఫండ్ అకౌంట్ వచ్చేటప్పటికి ప్రతి ఇయర్కి 4 అనేవి కామన్గా ఉంటాయి, 4 ఎంట్రీస్ అనేవి కామన్గా ఉంటాయి. ఆ 4 ఎంట్రీస్ నేను ఈ వీడియోలో రిపీట్గా చేశాను, రిపీట్గా వచ్చినాయి. ఏమేమి కామన్గా రిపీట్ వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2014-15 ఈ కామన్గా వచ్చిన ఎంట్రీస్ నేను చెప్తున్నాను. బ్యాంక్ అకౌంట్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు డిప్రిసియేషన్ అకౌంట్, సింకింగ్ ఫండ్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ టు బ్యాంక్ అకౌంట్. ఈ 4 ఎంట్రీస్ అనేవి కామన్గా ఎవ్రీ ఇయర్ వచ్చినాయి. సో ఎవ్రీ ఇయర్ 4 ఎంట్రీస్ వచ్చినాయి కాబట్టి ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైతే పర్చేస్ చేసుకున్న ఇయర్ ఒక ఎంట్రీ పెరిగిద్ది. అండ్ మనం ఎప్పుడైతే సోల్ చేస్తామో అమ్మేసామో ఆ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకో 2 ఎంట్రీస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఆ ఇయర్ మనం ఏదైతే అమ్మేసిన ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ పర్చేస్ చేసుకున్న ఇయర్ కొంచెం డిఫరెన్స్ వస్తాయి. కానీ కామన్ మధ్యలో ఉన్న ఇయర్స్ అన్నీ, మిగతా ఇయర్స్ అన్నీ సేమ్ ఈ 4 ఎంట్రీసే ఫాలో అవుతూ ఉంటాయి. ప్రతి ఇయర్ ఈ 4 ఎంట్రీసే వస్తూ ఉంటాయి. సో
ఈ సింకింగ్ ఫండ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో. అండ్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ద బెల్ ఐకాన్ and click and keep smiling.